సో తినే ముందు భార్య మీద అరవడం కానీ లేకపోతే ఇవన్నీ ఏది ఫుడ్ని ద్వేషించడం కానీ ఇవన్నీ ఎక్సైటరీ మెకానిజమ్స్. అవన్నీ కూడా డైజెషన్కి మన హెల్త్కి చాలా చాలా డెట్రిమెంటల్. అందుకే తినే ముందు ఎందుకు దాణ చేయాలి మధ్యాహ్నం పూట అని చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకనంటే పారాసింపథెటిక్ యాక్టివిటీని యాక్టివేట్ చేయాలి తినే ముందు. చేసిన తర్వాత అప్పుడు నీ లంచ్ ఎంత తిన్నా కూడా అది కంప్లీట్గా డైజెషన్ అవుతుంది అండ్ కంప్లీట్గా అందులో ఉండే న్యూట్రిషన్ అబ్జార్బ్ అవుతుంది. ఎందుకంటే యువర్ బాడీ ఇది రిలాక్స్డ్ స్టేట్ అండ్ ఆల్రెడీ ఆల్కలైజింగ్ స్టేట్లో ఉంది. న్యూట్రిషన్ అంతా అబ్జార్బ్ అవుతుంది. బిట్వీన్ ద న్యూట్రిషన్ హ్యాస్ టు బి అబ్జర్వ్డ్ 7.1 to 7.6 pHలోనే అబ్జర్వ్ అవుతుంది. ఎనీథింగ్ లెస్ దాన్ దట్ ఇట్ వోంట్ అబ్జర్వ్. అదర్వైజ్ ఫర్ బాడీ టు మేక్ దట్ pH ఇట్ టేక్స్ మినిమమ్ ఆఫ్ 6 hours, 7 hours, 8 hours బాడీకి టైం పడుతుంది జస్ట్ టు మేక్ న్యూట్రలైజ్ యాసిడ్. సో అందుకే సో ఇవన్నీ కూడా ఏంటంటే చిన్న చిన్నవి కానీ బట్ ఆల్ దీస్ థింగ్స్ మధ్యాహ్నం స్లీప్ అనేది చెప్తున్నాను. స్లీప్ ఈజ్ ఎ మస్ట్ ఇన్ అబ్రాడ్. సో ద చిల్డ్రన్ దే డోంట్ స్లీప్, దట్స్ వై దే డోంట్ హ్యావ్ కాన్సన్ట్రేషన్, అజిటేటెడ్ ఆల్ ద టైమ్, keeping everything for them exciting, everything is interesting because they don't sleep. In abroad you won't find any youth sleeping, going at 7 o'clock and sleeping. Their life begins only evening 7 o'clock, 6 o'clock. So అందుకే when you are doing the 3 months చెప్తున్నాను మీ యాక్టివిటీ, so at least before lunch do dharana. It empowers you. It takes away 2 hours of sleep in the morning what you are deprived. That will compensate. 15 minutes of dharana will compensate 2 hours of your early morning sleep. If you don't do that on any day, it will have a lot of effect on you. ఏ రోజైతే నువ్వు ఆ విధంగా ధారణ చేయలేదో ఆ రోజు మీ మనసు మీద మీ యొక్క శరీరం మీద దాన్ని ఉంటుంది, ఎఫెక్ట్ ఉంటుంది. ఆర్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు స్లీప్, you don't do dharana before lunch, then that day you should come early from office. You should have your supper by 7 o'clock, 7:30, before 8. And before 8:30 you should go to the bed. But 8:30 నువ్వు మంచంలో పడుకుంటే పొర్లుతావు కానీ నిద్ర కూడా రాదు. ఎందుకంటే we forgot. Sleeping at 8:30 is not, our cell is programmed no differently, not possible. ఎందుకంటే I see many of my students, so the problem is morning when you get up 3 o'clock or 4 o'clock, at least you get up to come here at 5 o'clock. So at least 2 hours very good sleep you are missing. If you sleep early, this is a very good period to be awake. That's why we are awake, because to secret melatonin hormone, parasympathetic hormone, circadian rhythm regulating hormone, mitochondrial boosting hormone, metabolism boosting hormone, contented hormone. That only happens during this course, like when you come in the morning. But the thing is, you should go to bed early, or so do the dharana before lunch time. మీ పిల్లలు కానీ ఎవరైనా సరే, వెదర్ ఇంకా యు ఆర్ యంగ్, యు ఆర్ స్టూడెంట్, మీన్స్ యూ నీడ్ మోర్ రెస్ట్. 8 hours. If you are an adult, minimum of 7 hours. 7 hours ఎక్కడండి మన యాక్టివిటీకి? 8 hours minimum required. నిద్ర రావట్లేదు, వేసుకోండి మెలటోనిన్. 10 milligrams of melatonin if you take, your mitochondrial metabolism will boost in 8 weeks. And to balance your mind. Melatonin, people think it is only, but melatonin is responsible for mitochondrial fission and fusion. అందుకే దాన్ని సర్కాడియం హార్మోన్ అంట. మన మెలటోనిన్ లేదు. ఎందుకని? మన నైట్ ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, మనం లేచి 7 గంటలకు, 6 గంటలకి, 8 గంటలకి మెలటోనిన్ ఎక్కడ ఉంది? దేర్ ఇస్ నో మెలటోనిన్. దట్స్ వై ద హోల్ ప్రాబ్లమ్ ఈజ్ ఎక్సైటరీ మెకానిజం. అందుకే సో సప్లిమెంట్ బిఫోర్ గోయింగ్ టు ద బెడ్. అయినా కూడా నిద్ర రావలేదు, మామూలుగా వస్తుంది, బట్ మెలటోనిన్ ఈజ్ నాట్ ఫర్ స్లీప్.
సో అవసరమైతే స్లీపింగ్ పిల్ వేసుకోండి. 0.5 mg, 0.25 mg చాలు. వెన్ యువర్ బాడీ ఇస్ టైర్డ్ 0.25 mg వేసుకొని నిద్రపోండి. ఎవరికైతే రావట్లేదు. బట్ యు మస్ట్ స్లీప్ వెల్. ఇఫ్ యూ డోంట్ స్లీప్, ప్రాబ్లమ్ విల్ స్టార్ట్ బ్రూయింగ్. అండ్ 1 week మ్యాక్సిమం యూ కెన్ టేక్. ఆ 1 week తర్వాత టైర్డ్నెస్, బీపీ తక్కువ అవుతుంది అనుకున్నా సార్, షుగర్ తక్కువ అవుతుంది అనుకున్నా సార్, ఏందో సార్ ఆ థైరాయిడ్ ఎక్కువైపోయింది సార్. వాట్ యు ఆర్ టెల్లింగ్ మీ ఈజ్ యు ఆర్ నాట్ స్లీపింగ్. యు ఆర్ నాట్ స్లీపింగ్. పడుకోవట్లేదు అర్థం. యూ కమ్ టు యోగా టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్, బట్ ఐఎమ్ టెలింగ్ మరి ఎలా ఉండాలి, మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు పడుకోవాలి, ఎలా కంపెన్సేట్ చేసుకోవాలి, ఏం తీసుకోవాలి అని చెప్తుంది. ఈ రోజుల్లో మెలటోనిన్ అనేది మస్ట్ ఫర్ ఎవ్రీ వన్. దట్ టు 2 milligrams, దట్ ఈస్ రికమెండెడ్ ఫర్ స్లీప్ మెకానిజం. బట్ 10 milligrams is required for activating your metabolism to balance your neurotransmitters, especially to regulate your mitochondrial activity. 10 milligrams is required. For sleep, 2 milligrams, whether you take 2 milligrams, 10 milligrams, it doesn't matter at all. It is the same, because what your brain takes is only 2 milligrams. But your mitochondria needs 2 milligrams. First it goes to the brain, and remaining 8 milligrams, if it is not there, your mitochondria, your metabolism will not alter. So what we are trying to do is boost metabolism by relaxing all these things. So స్లీప్ అనేది, ఎందుకంటే మీరు ఉదయం వస్తారు, సో మెయిన్ ప్రాబ్లం చెప్తున్నాను కదండి మీకు స్లీప్. ఇఫ్ యూ కెన్ బ్యాలెన్స్ దట్ పర్టికులర్ యాక్టివిటీ, సో 2 కాళ్ళని ఎదురుగా పెట్టండి, మోకాళ్ళని పైకి కిందకనండి, ఫ్రీ చేయండి. Balancing, the most important is balance. I have been teaching yoga now last say 10 years, 15 years. Yoga is teaching is always in the early morning only. So, for my body, my mind may not require, but my body needs rest, sleep. Body mechanisms are different. Even Buddha had to rest for 2 hours. Whose mind is always at rest, but still for his body is active. That's why he has to rest for 2 hours. If you don't rest the 2 hours, cell contract, cell delta state ki relaxed state ki elladu kada, not possible. అందుకే 2 hours అనేది మస్ట్. సో 2 hours ఆయన ఏంటి, 2 hours ఎలా సరిపోయింది బుద్ధునికి అంటే, బికాజ్ హీ ప్లగ్స్ ఇన్ ధారణ. సో ఆ పరినిబ్బ ఏ గోవిందరాజస్వాములు గారు కనుక ఇట్లా పడుకొని ప్లగిన్ అవుతారో, సో అట్లా బుద్ధుడు కూడా పడుకొని ప్లగిన్ అవుతాడు పరబ్రహ్మతత్వానికి. సో ఆ 2 గంటలు మోర్ దాన్ ఎనఫ్, వాళ్ళకి మోర్ దాన్ ఎనఫ్. అందుకే మీరు ఆ తత్వాన్ని డెవలప్ చేసుకోవడానికే ధారణ ఏమని చెప్తున్నాను. ఏది మధ్యాహ్నం పూట, దట్ ఈస్ వెరీ పవర్ఫుల్, ఇట్ విల్ హెల్ప్. రాత్రిపూట పడుకునే ముందు కూడా అది పెట్టుకొని పడుకోండి. సో ఈవెన్ బిఫోర్ యూ గో టు ద బెడ్, ఆల్వేస్ ప్లే ధారణ, గో టు ద బెడ్. జస్ట్ లిజన్ టు ద సౌండ్, దట్స్ ఆటోమేటికల్లీ స్లీప్ కమ్స్. పాదాలని ఫ్రీ చేయండి, నెమ్మదిగా కాళ్ళ దగ్గరికి నెమ్మదిగా ముందుకు వెళ్దాం. ఎందుకు మజిల్ని రిలాక్స్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, మజిల్స్కి ఏముంది, ఎవరికి బొమ్మ ఉంటుంది, ఎవరికి బొమ్మ మరీ ఉండకుండా ఉంటుంది. సో యోగా చేస్తే బొమ్మ వస్తుందని నేను చెప్పను, బట్ సైమల్టేనియస్లీ ఆల్ మజిల్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. బట్ వెన్ యూ గో ఇన్ టు ద జిమ్, మజిల్స్ ప్రపోర్షనాలిటీ ఈజ్ గాన్. శ్వాసను పీల్చుకుంటూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ శ్వాస వదిలేస్తూ పీల్చుకుంటూ వదిలేస్తూ
పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా కిందకి ఫ్రీ చేయండి. ఎక్కడా కూడా మీ మూమెంట్లో ఏ టెన్షన్ లేకుండా, ensure there is no tension in your any part of the body. So circadian rhythm is the most important. The talk, introductory talk also I emphasized. In the night, don't be late birds and don't watch anything in the night, any excitatory mechanisms, టీవీ కానీ ఐఫోన్లు కానీ ఏదైనా కూడా నైట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ our DNA is programmed, our mitochondria is programmed to function with melatonin. Night is activity of melatonin, daytime is activity of the cortisol. So we should never do cortisol activity in the night. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale. Drop your arms. That's why even the sexual activity is a excitatory mechanism, cortisol activity. That's why. So it's android activity. సో ఆ ఆండ్రాయిడ్ యాక్టివిటీ చేయడానికి కూడా అందుకే ఎన్ని కండిషన్స్, చీకట్లో, సో లైట్ లేనప్పుడు, సో దట్ యూ వోంట్ గెట్ ఎక్సైటెడ్. The children who are going to be conceived or who are going to be born will not be reptilian, animalistic in nature. సో అందుకే కామ్గా, క్వైట్గా, ప్రతి యాక్టివిటీ సో వెల్ డిఫైన్డ్. సో నైట్ ఓన్లీ వన్ యాక్టివిటీ ఆఫ్టర్ ద మ్యారేజ్ ఈజ్ అలౌడ్ ఈజ్ ఓన్లీ దట్. ఇది ఇన్ ద బిగినింగ్ ఉంటుంది, అది ఆ తర్వాత అది కూడా పోతుంది, సెక్షువల్ యాక్టివిటీ అంతా. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా చేతుల కిందకి. Keep your legs apart and gently free your back muscles, free your muscles. ఏ టెన్షన్ లేకుండాను వెనక ఉండే వాళ్ళ పాదాలు చూస్తూ try to watch the feet behind you. Will only trigger సృష్టి క్రమ మెథడాలజీ అయితే ఉంటుందో రికవరీ ట్రైనింగ్, so that we will only for few minutes we will do. Free your back, free your waistline. టెన్షన్ లేకుండా చేయండి. ఎక్కడాను శరీరంలో టెన్షన్ తీసేయడానికి యోగా చేస్తున్నా. మన సమస్యలకు పరిష్కారం టెన్షన్ తీసివేయటం, రెసిస్టెన్స్ తీసివేయటం. Do it in a very relaxed way. నెమ్మదిగా రెండు భుజాలని పైకి కిందకి ఫ్రీ చేస్తూ సుపీరియర్ అండ్ ఇన్ఫీరియర్ స్ట్రెచ్ ఆఫ్ యువర్ డెల్టాయిడ్. నెమ్మదిగా మేరు మధ్య భాగానికి, సో వర్కింగ్ ఆన్ మిడ్ స్పైన్ ఏరియా. ఇన్హేల్, ఈ కుడి మోకాల్లోనికి, కుడి పాదాన్ని పైకి నెమ్మదిగా. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఎందుకంటే ఇదంతా ఎక్స్హేల్ రొటేషన్, అందుకని ఎక్స్హేల్ ట్రాన్స్వర్స్ రొటేషన్, ట్రాన్స్వర్స్ మజిల్స్ మీద పనిచేస్తున్నాం. అందుకనే సో ఈ పాదం లేపాలి, మోకాల్ని సో బెండ్ చేయాలి, లేకపోతే మజిల్ యాంటగోనిస్టిక్, ఎక్కడైతే కంట్రాక్షన్ ఉండాలో యాగోనిస్ట్గా ఉండాలో అక్కడ యాంటగోనిస్ట్గా అవుతుంది. ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్,
Inhale and gently raise your arms up and drop your arms down. Free your arms. Paina, Madaki, neck muscles. Inhale. Gently take your arms like this. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Exhale. Inhale. Raise your arms up and exhale. Bring your arms down. Your arms. చెయ్యి ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, చెయ్యి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడ కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉండాలి మూమెంట్ అనేది. చెయ్యి ఇలా పెట్టకూడదు, ఇలా పెట్టకూడదు. ఇది మూమెంట్. లైక్ గ్లాసుని పట్టుకొని అలా లేపుతాం. ఇది ఎందుకని ద మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ ఫోర్ ఆర్మ్, మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ రిస్ట్, మజిల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ యువర్ షోల్డర్. When you keep your arms entirely different, when you lift something like this, the muscles involved are entirely different. When you use the same thing like this, muscles involved are different, muscles involved different, muscles involved different. We are freeing the muscle. So these are all compression, pushing mechanism. This is pulling mechanism, holding mechanism. Isometric contraction or concentric contraction, it helps. And then the thing is expansion. అందుకే దీన్ని lateral అని అంటాం. Position. This movement, ఆధ్యాత్మిక క్రమం, frees completely here. Your shoulder, నీ బైసెప్ ట్రైసెప్లో టెన్షన్ ఉండదు. నువ్వు ఇలా అని చూడు, నువ్వు ఇలాను టెన్షన్ వచ్చేస్తుంది, బైసెప్లో టెన్షన్ వచ్చేస్తుంది చూడు. ఇలాను నీ ట్రైసెప్లో టెన్షన్ ఉంది చూడు, ఇలాను ఇలాను బైసెప్లో టెన్షన్ తెలుస్తుంది. నువ్వు ఇలాను ఈ రెండు వేలు ఈ భుజానికి డూ దిస్. అబ్జర్వ్, యువర్ అడక్టర్ ఈజ్ ఫ్రీ, యువర్ అబ్డక్టర్ ఈజ్ ఫ్రీ. అప్పుడు కింద ట్రైసెప్ ఫ్రీ అవుతుంది, పైన బైసెప్ ఫ్రీ అవుతుంది. దట్స్ ఓన్లీ ద వే టు రిలాక్స్ ద బైసెప్ మసిల్. సో వితౌట్ ఎనీ స్ట్రెచ్. ఈవెన్ ఇన్ దిస్ ఈజ్ agonistic, this is antagonistic here. When you keep like this, but there is a tension here. It is eccentric contraction. Or if I hold like this, isometric contraction. But here, that's why you are moving like this. Only this. No one holds a glass like this and drinks, isn't it? Glass ఇలా పట్టుకొని తాగడం చూసారు ఎవరైనా? గ్లాస్ ఇలా పట్టుకుంటాం. యూ హోల్డ్ లైక్ దిస్ అండ్ యూ డ్రింక్ లైక్ దిస్. స్మాల్ థింగ్స్ ఓన్లీ అండర్స్టాండ్. కుడి కాల్ని ఫ్రీగా చేయండి, కుడి కాల్ని వదులుగా చేయండి, ఎడమ కాల్ని స్ట్రైట్గా పెట్టండి. ఈ ఎడమ నడుముని కొంచెం ఎడమ వైపు కనండి, ఫ్రీ చేయండి. కుడి చేయని ఇక్కడ పెట్టుకోండి నెమ్మదిగా. ఈ రెండు సమభావంలో ఉన్నాయా లేవో చూసుకోండి, ఇవి రెండు సమతలంలో ఉన్నాయా లేవో చూసుకోండి. ఇది చూస్తున్నారంటే చాలు సమతలంలోకి వచ్చేస్తుంది. ఇఫ్ యూ వాచ్ దిస్ ప్లేస్, సో వీక్షణ ఇట్ బికమ్స్ విన్యాస. సో విన్యాస శిక్షణ. సో ఇక్కడ చూసేవనంటే చాలు అలైన్మెంట్ వచ్చేస్తుంది అంతే. చూడకుంటేనే అబ్జర్వేషన్ అవుట్ సైడ్ విల్ లూజ్ ఇట్. మనం ఇలా వెళ్ళిపోతాం, చూడకుంటే ఇలా వెళ్ళిపోతాయి ఎలక్ట్రాన్స్, ఇక్కడ చూస్తే ఇలా వెళ్ళిపోతాయి, అంతే తేడా. అందుకే చూడాలి. సో నెమ్మదిగా ఎడమ చేయి నెమ్మదిగా పైకి, శ్వాసను పీల్చుకోండి, వదిలేస్తూ నెమ్మదిగా కుడివైపుకి వదులుగా డ్రాప్ చేస్తూ ఫ్రీగా వదిలేస్తూ నెమ్మదిగా. నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ నెమ్మదిగా పైకి
నెమ్మదిగా శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ఎడమ చేయండి కిందకి, భుజాన్ని ఫ్రీ చేయండి. నెమ్మదిగా కుడి కాల్ని స్ట్రైట్గా ఉంచండి. సో ఇఫ్ వీ డూ విత్ ద సౌండ్, ఇట్ ఈస్ వెరీ ఎఫెక్టివ్ విత్ ద కౌంట్, సో దట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్గా చేయగలుగుతాం కౌంట్తో అయితే. సో ఇప్పుడు రైట్ గ్లూటియస్ మీడియస్ని ఇలా పుష్ చేసి, హిప్ని పుష్ చేసి, ఎడమ కాల్ని ఫ్రీ చేయడానికి ఇది పుష్ చేస్తుంది. ఇది పుష్ చేయదు, ఎడమ కాలు ఫ్రీ కాదు. అందుకని వన్స్ యూ ప్రూవ్ దిస్ గోస్ ఫ్రీ. ఈ మజిల్లో ఇక్కడ ఉండే మజిల్స్కి మనం రిలాక్సేషన్ ఇస్తున్నాం ఈ ఆసనంలో, అర్థమైందండి. ఇవి ఎగోనిస్టిక్, ఇవి అండ్ కంప్లీట్లీ రిలాక్స్ స్టేట్లో ఉండాలి. అందుకే ఈ లెగ్లో టెన్షన్ ఉందా లేదా చూసుకోండి మొదలు. ఈ లెగ్లో 0 టెన్షన్ ఉంటే మనం కరెక్ట్ చేస్తున్నట్టు లెక్క. సో ensure your left leg is free. Inhale, watch here. Inhale. Just hang on. చేయిలో టెన్షన్ ఉండకూడదు. Your hand, arm is, you are not holding your hand. అరచేతిని వదులుగా వదిలేయాలి. ఎక్కడ మీ చేతి మణికట్టు కింది భాగాన్ని వదులుగా వదిలేయాలి. ఏకం ద్వేన త్రీణ చతురం పంచమ షఢమ సప్తమ. ఇన్హేల్, నమ్మ శ్వాసను పీల్చుకుంటాం పైకి, శ్వాస వదిలేస్తున్నాం కింది. కాసేపు ఎక్కువ చేశాను, కౌంట్ మొదలయ్యేసరికి ఎక్స్ప్లెనేషన్లోనే ఎక్కువసేపు చేశాను. కౌంట్ ఆఫ్ 7 సఫిషియంట్, ఎందుకంటే ఎక్కువ అవసరం లేదు. ఎక్కువైతే ఆ కంట్రాక్షన్ ఉంది ఇక్కడ, ఈ ఎగోనిస్ట్ మజిల్కి కంట్రాక్ట్ అవుతుంది. బట్ ఏమవుతుందంటే, సో ఈ సెంట్రిక్ స్ట్రెచ్ ఇప్పుడే ఎక్కువైనా కూడా ప్రాబ్లం వస్తుంది. అందుకే ఎక్కువ చేయకూడదు. మనం కావాలని లాగట్లేదు, బట్ స్టిల్ ఫ్యాట్ తగ్గిపోతుంది. ఈ పోస్చర్లో ఫ్యాట్ తగ్గిపోతుంది, ఇక్కడ ఉండేటువంటి ఫ్యాట్ అంతా తగ్గిపోతుంది. దట్ ఇస్ వెరీ పవర్ఫుల్ పోస్చర్. నెక్స్ట్ అక్కడ వరకు చాలు. ఏది స్పైన్కి సంబంధించినవి ఇంకో 3-4 చేద్దాం. ఇవి చేసేస్తే ఫ్రీ అయిపోతుంది. ఆర్మ్స్ ఇంటర్ ఫ్రంట్, ఇన్హేల్ జెంట్లీ, నెమ్మదిగా స్ట్రెచ్ చేయండి ఆర్మ్స్ని అప్. కాలి మడమ నెమ్మదిగా పైకెత్తండి. లిఫ్ట్ యువర్ హీల్ అప్ and swing your spine, trunk. आपके धड़ को आराम करते हुए leaving your trunk free. Inhale and gently exhale and bring your arms into front. Free your shoulders. These are very gentle stretches of the spine. So, and hold your left wrist like this. So వెన్నుముక యొక్క ఎడమ భాగంలో దృష్టి, ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్పైన్, యువర్ అటెన్షన్. ఫస్ట్ ఆర్మ్స్ ఇక్కడ ముందుకుంటే నష్టం. ఆర్మ్ షుడ్ బి బ్యాక్, అప్పుడే స్ట్రెచ్ వస్తుంది. యువర్ షోల్డర్ ఇట్ షుడ్ క్రాస్, ఇట్ షుడ్ గో బిహైండ్ యువర్ నెక్. దెన్ ఓన్లీ ఇట్ వర్క్స్, ద స్ట్రెచ్ వర్క్స్. అదర్వైజ్ ఇఫ్ యువర్ ఆర్మ్స్ ఆర్ ఇన్ టు ద ఫ్రంట్, ఇట్ won't work. It causes problem. Already our tendency is to go like this ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఎందుకంటే మొబైల్ ఫోన్కి అన్నిటికీ ఇదే. దీన్ని సరి చేయడానికి. సో వెన్ యూ ఆర్మ్స్ ఆర్ బిహైండ్, ఇట్ గెట్స్ కరెక్టెడ్. దిస్ ప్రాబ్లమ్ విల్ గో అవే. వెనక్కి నెట్టండి చేతుల్ని. నౌ లిఫ్ట్ యువర్ హీల్ అప్. నో స్వింగ్, ఓన్లీ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్పైన్. ఎంటైర్ అటెన్షన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్పైన్. వెన్నుముక ఎడమ భాగంలో ఉంచండి. శ్వాసను పీల్చుకోండి. నెమ్మదిగా వదిలేస్తూ నెమ్మదిగా ముందుకి, నెమ్మదిగా చేతుల్ని కిందకి ఫ్రీగా వదిలేస్తూ చేస్తూ, అలాగే నెమ్మదిగా కావాలంటే నడుముని ఈ సాక్రోయిలియాక్ మజిల్స్ని ఫ్రీ చేస్తూ, ఎరెక్టాస్ స్పైన్ మజిల్స్ని ఫ్రీ చేస్తూ, ఆ పక్కన ఉండే మజిల్స్ ఫ్రీ అయిపోతే ఎరెక్టాస్ స్పైన్ మజిల్స్ ఫ్రీ అయిపోతాయి.
నెక్స్ట్ మళ్ళీ కుడి చేయిని పట్టుకోండి. ఇలా పట్టుకొని నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా చేతిని పైకెత్తి వెనక్కి నెట్టుతూ కాలు మడమని పైకి లేపండి. లిఫ్ట్ యువర్ హీల్ అప్. రైట్ యాంగిల్ ఎక్స్టీరియర్ స్ట్రెచ్ ఆఫ్ ద స్పైన్. Inhale, నెమ్మదిగా ఎగ్జిహేల్, బ్రింగ్ యువర్ ఆర్మ్స్ డౌన్. ఫ్రాంటల్ ప్లేన్లో సుపీరియర్ స్ట్రెచ్, ఇన్ఫీరియర్ స్ట్రెచ్ వస్తుంది. ఆ తర్వాత లాటరల్ స్ట్రెచ్. ఓన్లీ 4 డైరెక్షనల్ మూమెంట్స్ ఓన్లీ పాసిబుల్ ఇన్ ఫ్రాంటల్ మూమెంట్. సో ఇక్కడ ఆల్ పాసిబుల్ మూమెంట్స్ we are doing. This is one, this is one, this is one. All these are ఫ్రాంటల్ ప్లేన్లో బాడీని ఎక్సర్సైజ్ చేయటం, స్పైన్ని స్ట్రెచ్ చేయటం. లాస్ట్ వన్, పోస్టీరియర్ స్పైన్. ఇది కూడా సజైటల్ ప్లేన్లోనే, బట్ చేతులు కొంచెం వెనక్కి వెళ్తాయి. ఇన్హేల్, ఫ్రాంటల్ ప్లేన్లోనే నెమ్మదిగా కాలు మడమ లేపండి, చేతులు వెనక్కి నెట్టండి. పుష్ యువర్ బేస్ ఆఫ్ ద హ్యాండ్ అప్, మీ రిస్ట్ని పైకి నెడుతూ. ఇన్హేల్, వెన్నుముక వెనక భాగంలో దృష్టి, యువర్ ఎంటైర్ అటెన్షన్ బిహైండ్ యువర్ స్పైన్. Inhale, exhale, bring your arms into front, bring your heel down and bring your arms down. Free your shoulders. Drop your shoulders, free your shoulders. So we have done good work with the spine. Now we go into working on other organs, other lean muscles of the body. శ్వాసను పీల్చుకోండి. సజైటల్ ప్లేన్లో ముందుకి వెనక్కి, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. నన్ను చూడండి, తర్వాత చేయండి. శ్వాస వదిలేస్తూ ఇలా వెళ్ళండి. ఆ తర్వాత కాసేపు ఉండండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ మళ్ళీ పైకి, మళ్ళీ అలా కాసేపు ఉండాలి. మళ్ళీ దెన్ అగైన్ గో డౌన్. పుష్ యువర్ సీట్ బ్యాక్. ఇఫ్ యూ డోంట్ పుష్ దిస్ బ్యాక్, it is a problem. And lift your arms up. ఎవరికైతే హెడేక్ ఉంటుందో, సైనస్ ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే మైగ్రేన్ ఉంటుందో వాళ్ళు ఈ బెండి వేసినప్పుడు హెవీగా ఉంటుంది. అందుకనే అటువంటప్పుడు దాన్ని అవాయిడ్ చేయండి. ఎవరికైతే సైనస్ ఉంటుందో వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. సో మన పైకి ఎక్కువసేపు ఉండాలి. అలాంటి వాళ్ళు ఒకవేళ కిందికి వెళ్ళినా వెంటనే పైకి వచ్చేసేయండి. డోంట్ స్టే నాట్ మోర్ దాన్ 1 or 2. కౌంట్ ఆఫ్ 1 or 2 ఎనఫ్. సో అందుకే we quickly go down and push your seat back and come up, stay for a long time. Inhale, exhale, inhale, up, stay there. ఇప్పుడు బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ రిస్టోర్ కావడం అనేది అంత ఈజీ కాదు. కిందికి వెళ్ళినప్పుడు గ్రావిటీ కనుక పరిగెత్తుతుంది బ్లడ్, కానీ పైకి రావడం, పైకి పంపించాలి హార్ట్ కానీ అంటే ఇట్ టేక్స్ టైం. అందుకే నార్మలైజ్ చేయాలి బీపీని. చేయడానికి కాసేపు ఉండాలి ఇక్కడ. అందుకే రిలాక్స్ కండి ఇక్కడ. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడము సప్తము, అలా 7 కౌంట్కి ఉండి మళ్ళీ శ్వాస వదిలేస్తూ శ్వాసను పీల్చుకుంటూ పైకి, మళ్ళీ నడుముని ఫ్రీ చేసుకోండి. ఏకం ద్వేనం త్రీణం చతురం పంచమ షడము సప్తము. శ్వాసను పీల్చుకోండి, వదిలేస్తూ పీల్చుకుంటూ వెంటనే పైకి వచ్చేసేయండి. ఎక్కువసేపు ఉండకండి. మళ్ళీ నెమ్మదిగా 1 2 3 4 5 6 7. Exhale, bring your arms down.